ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్టు సాగుతోంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ. కొత్తగా తెరపైకొచ్చిన పెన్ డ్రైవ్ సిట్ విచారణలో కీలకం కాబోతోంది. ఇప్పుడు అన్ని ఆధారాలు ధ్వంసం చేసిన పెన్ డ్రైవ్ సేఫ్ గా ఉండడంతో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సజ్జనార్ నేతృత్వంలో ఉన్న సిట్ ప్రభాకర్ రావు నుంచి పూర్తి వివరాలు సేకరిస్తూ ఉండడంతో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలమే ఎంక్వైరీలో కీలకం కాబోతోంది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగినట్లు సిట్ కస్టడీలో మాజీ ఐజీ చెప్పినట్టు సమాచారం. దీంతో ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా ఉండబోతోంది సిట్ ఎంక్వైరీ. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో 9 మంది పోలీసు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఓ పెన్ డ్రైవ్ తెరపైకి వచ్చింది. క్రమంలో ఈ పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ సాగుతోంది. ప్రభాకర్ రావు టీం అన్ని ఆధారాలు ధ్వంసం చేసిన పెన్ డ్రైవ్ ను సేఫ్ గా ఉంచడంతో అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. కేసును ప్రూవ్ చేయడానికి పెన్ డ్రైవే సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ చెప్తోంది. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో ట్యాపింగ్ వివరాలు పెన్ డ్రైవ్ లో స్టోర్ చేశారని, అందులో వందల కొద్ది ఫోన్ నెంబర్లు ఉన్నట్లు సమాచారం. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిల ప్రొఫైల్ స్టోర్ చేసినట్టుగా తెలుస్తోంది. పెన్ డ్రైవ్ ద్వారానే ట్యాపింగ్ కు గురైన ఫోన్ నెంబర్లు గుర్తించారు. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావు నుంచి సిట్ పూర్తి వివరాలని సేకరించనుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, ఎఫ్ఎస్ఎల్ డేటా ఆధారంగా కొత్తగా ఏర్పాటైన సిట్ బృందం తొలిసారి అగ్రనేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారు అన్న దానిపై సిట్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కస్టడీలో ప్రభాకర్ రావు పదే పదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావించడం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర పరిణామం. ఇప్పటికే ఈ కేసులో మాజీ డీజీపీ స్టేట్మెంట్ ని అధికారులు రికార్డు చేశారు. ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీ మాజీ సిఎస్లు సోమేష్ కుమార్, శాంతికుమారి, అప్పటి ఉన్నతాధికారులు తిరుపతి, శేషాద్రిని కూడా సిట్ విచారించింది. తమ దగ్గరికి ప్రభాకర్ రావు కొన్ని వేల నెంబర్లు తీసుకొచ్చారని, సంఘ విద్రోహులు, మావోయిస్టులు, టెర్రరిస్టులపై ఫోకస్ పెట్టేందుకే అని భావించి ఎస్ఐబిపై ఉన్న నమ్మకంతో తాము వెరిఫై చేయలేకపోయామని వారు సమాధానమిచ్చారు. అధికారులు ఇచ్చిన సమాచారం, పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.